సో 6 రోజులుగా మీరు చేస్తున్నా కూడా గవర్నమెంట్ కానీ ఇలా పార్టీ తరఫున ఎవరన్నా క్యాడర్ కానీ ఎవరన్నా రెస్పాండ్ అవ్వడం జరిగింది? మీకు లేకుంటే రఘురామకృష్ణకి ఇంటర్నల్గా ఏమన్నా గొడవలు కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? పార్టీ కోసం అండి. మీరు కావాలని చెప్పే రఘురామకృష్ణని ఆయనని బ్యాట్ చేయాలని చెప్పో లేదంటే కొన్ని రకాలుగా ఆయన పేరు ప్రతిష్టని పోగొట్టాలని చెప్పే మీరు ఇదంతా కావాలని చెప్పి మన ప్రెస్ మీట్ పెట్టి కానీ మీరు ఆ రకంగా తొడలు కొట్టి 6 రోజుల నుంచి ఆమరణ నిరాదీక్ష చేస్తా ఉంటే కనీసం పార్టీ కానీ మా నాయకుడు కానీ పట్టించుకోకుండా వైసీపీ మిమ్మల్ని వెనకాల నుండి నడిపిస్తున్నారు అని చెప్పి ఒక ప్రధానమైన విమర్శ ఉంది మీ మీద. దీని గురించి ఏమంటారు? ఇది నిజమేనా సార్? 1-1 సాక్షి మీడియా వచ్చి జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చేశాడు 5 సంవత్సరాలు అన్నారు. మీరుంది టీడీపీనే, రఘురామకృష్ణ ఉంది టీడీపీనే. ఇప్పుడు సొంత పార్టీ మనిషికి చేస్తేనే మీ పార్టీలో మీకే దిక్కులేదు కదండి. ఇక్కడ మీరు గతంలో చేసిన జగన్మోహన్ రెడ్డి గురించి 5 సంవత్సరాలు పాలించిన పరిపాలన గురించి విమర్శలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు మీకు జరిగిన న్యాయం ఏంటి? నేను చచ్చిపోయినప్పుడైనా ఆ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మా అచ్చెన్నాయుడు గారు అంతా వస్తారు కదా సార్. మీకు అసలు మీ డిమాండ్ ఏంటి? ఇప్పుడు మీరు ఇది ఇక్కడితో విరమించుకుంటున్నారా, లేకపోతే ఇది కొనసాగిస్తారా, లేకపోతే దీన్ని అసలు ఎంతవరకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? లేకపోతే అసలు మీకు ఇప్పుడు కావాల్సిన న్యాయం ఏంటి? ఇంత జరుగుతున్నా ఇది చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళలేదని అంటారా? తెలుసు అంటారా? ఎట్లా తెలియదు అంటారా? ఈయన ఏం చేస్తున్నాడంటే సార్, ఇక్కడ జరిగేదోటి వాళ్ళ దృష్టికి వెళ్ళి చెప్పేది అడగొట్టారు కాబట్టి గట్టిందని ఏమని అంటారా? అసలు పొత్తూరు వెంకటేశ్వరరావు అసలు మీరు ఎలా ఇచ్చారు? వాళ్ళని కట్టేయమంటాను, నేను కట్టించుకుంటాను.